వికారాబాద్ జిల్లా పరిగి సబ్ డివిజన్ డిఎస్పీ కరుణాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు పరిగిలోని ఏబిఎస్ ప్లాజాలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పరిగి, కులచర్ల, దోమ, పూడూర్, చౌడాపూర్, కొడంగల్, బొమ్రస్పేట్, దౌలతాబాద్ వివిధ మండలాల నుంచి యువకులు, పోలీసులు హాజరై రక్తదాన శిబిరంలో తమ రక్తాన్ని ఇచ్చారు. అనంతరం డిఎస్పీ కరుణాసాగర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని అన్నారు. ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని, ఎంతోమంది మరణిస్తున్నారని, మరికొంతమంది క్షతగాత్రులు పాలవుతున్నారని, కొన్ని చోట్ల రక్తం దొరకక ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ రక్తదానం వల్ల మనం ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రక్తదానం చేసిన వారికి బ్లడ్ డొనేషన్ సర్టిఫికేట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిగి డిఎస్పీ కరుణాసాగర్ రెడ్డితో పాటు కొడంగల్ సిఐ శ్రీధర్ రెడ్డి, పరిగి సిఐ శ్రీనివాస్, పరిగి ఎస్ఐ సంతోష్, కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ దగ్గరికి పోయి మెంబర్స్ వస్తుంది సార్ మా పిల్లలు. పరిగి టౌన్లో పరిగి డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఏబిఎస్ ఫంక్షన్ హాల్ పరిగి టౌన్లో. ఈ సందర్భంగా బ్లడ్ డొనేట్ చేసిన అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దీని ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. ఈ ఎండాకాలం టైంలో ఈ బ్లడ్ కలెక్షన్ చాలా తక్కువ ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో అందరూ ముందుకు వచ్చి బ్లడ్ ఇస్తే చాలామంది యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ ఈ సిక్సెల్ డిసీజు, ఎనీమియా ఇట్లాంటి పేషెంట్స్కు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎంతోమంది ప్రాణాలు నిలబడతాయి. కాబట్టి వచ్చిన వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తర్వాత ఈ బ్లడ్ డొనేషన్ చేసే విషయంలో కూడా కొంతమందికి అపోహలు ఉన్నాయి. అవి కూడా తెలుసుకొని నిర్ధారించుకొని బ్లడ్ అనేది ఫ్రీక్వెంట్గా 6 monthsకి ఒకసారి బ్లడ్ ఇస్తే అది రోగులకు హెల్ప్ జరుగుతుంది, ఇచ్చే వాళ్ళకు కూడా నష్టమేమి ఉండదు. సో అందరూ కూడా ఈ విషయాలు తెలుసుకొని బ్లడ్ డొనేట్ చేయాలని నేను ఈ పరిగి డివిజన్ ప్రాంత ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేసి మళ్ళీ సేఫ్గా మీ ప్లేసెస్కి పోవాలని చెప్పేసి కోరుతున్నాను.